చాలా సంవత్సరాలుగా మానవ జీవితం ఎన్నో రకాల మలుపులు తిరుగుతూ ఉంది. పూర్వ దినాల్లో ఒక టీచర్ని కలిపామనుకో, శాలరీ ఎంత అంటే 3,000 అనేవాళ్ళు, లేదా 4,000 అనేవాళ్ళు. అవునా కాదు? దాంతోనే వారి పిల్లలు చాలా మంచిగా చదివించుకునేవాడు. వాళ్ళకి బండి ఉండేది, అన్నీ ఉండేవి. అవునా కదా? అప్పుడు మనకి బండి కూడా ఉండేది కదా, సైకిలే చాలా కష్టం. మరి ఆ రోజుల్లో ఒక 500 దొరకాలంటే చాలా కష్టం. అవునా కదా? కానీ ఈరోజు ఒక 10,000 తెచ్చుకోగలవు. అవునా కదా? 10,000 ఈజీ, కొంతమందికి ₹1,00,000 కూడా ఈజీ. కానీ ఆ రోజుల్లో ఫోన్ ఒకరి దగ్గరే ఉండేది. అవునా కదా? మన దగ్గర ఉండేది కాదు. టీవీ ఒకరి దగ్గరే ఉండేది, మన దగ్గర ఉండేది కాదు. బైక్ ఒకరి దగ్గరే ఉండేది, మన దగ్గర ఉండేది కాదు. ఎవరి దగ్గర అంటే బాగా ధనవంతులు ఉండేది. అవునా కదా? కానీ ఈరోజు వాళ్ళ దగ్గరేనా, మన దగ్గర కూడా ఉందా? కూడా అంటే ఇప్పుడు పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎంత సంపాదించినా కరువులో ఉన్నాం. నిజంగా చెప్పాలి, అన్నీ ఉన్నాయి కానీ కరువు. అవునా కదా? 20,000 సంపాదించినా కరువులో ఉన్నారు, 1,00,000 సంపాదించినా కరువులో ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒక ఆయన 2,00,000 శాలరీ అయిన. అయితే ఒకరోజు ఆయనకి ఈవినింగ్ వారి కుటుంబంలో ఉన్నవారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ఎత్తలా. రెండో రోజు ఫోన్ చేశారు, ఆయన ఫోను తీయలేదు. అరే ఎందుకు ఫోన్ తీయట్లేదు అని వాళ్ళకి అనుమానం వచ్చింది. మూడో రోజున వారి కుటుంబ సభ్యులందరూ వారు ఉన్న అపార్ట్మెంట్, హైదరాబాద్ అపార్ట్మెంట్కి వచ్చారు. వస్తే తలుపులన్నీ వేయబడ్డాయి ఉన్నాయి. అంటే బయటికి వెళ్ళిపోస్తే బయట తాళం వేయాలి, లోపల ఉంటే ఏమైతే లోపల గడియేసుకుంటారు. సరే గడియేసుకున్నారు లోపల. మరి ఎవరో మెదలట్లేదు, ఫోన్ చేసినా ఏం తీయట్లేదని మరి ఆ తలుపు పగలగొట్టి చూడడం జరిగింది. మరి అక్కడ ఆ వ్యక్తితో పాటు తన భార్యతో పాటు తన పిల్లలు అందరూ కూడా మరి మరణించి ఉండడం చూశారు వాళ్ళంతా. ఎందుకు అనంటే తనకి శాలరీ ఎంత, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2,00,000 సంపాదిస్తున్నాడు. అయితే తను ఎలా చనిపోయాడు? తను ఒక్కడే చనిపోయాడు అంటే కాదు. తను ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని స్విగ్గీలో బిర్యానీలో మరి ఆ విషయాన్ని కలిపి తన బిడ్డలకు ఫస్ట్ తినిపించి, తన భార్యకి తినిపించి తను కూడా చనిపోయాడు. మరి చూడండి ఎంత విషాదమైన పరిస్థితో. తనకి 2,00,000 శాలరీ ఉంది, అదే మీకు 2,00,000 శాలరీ చూడండి, మంచి సంతోషంగా ఉంది. ఇప్పుడు మొహం మీరు 2,00,000 మీకు వస్తాయి అంటేనే మొహంలో మంచి సంతోషం. మరి 2,00,000 సంపాదించి ఆయన చచ్చిపోయాడు. అతను ఒక్కడే చనిపోయాడు అంటే కాదు, తన కుటుంబం అంతా కూడా చనిపోయేలా చేశాడు. మరలా ఒక స్త్రీ తన 2 కుమారులను తీసుకుని రీసెంట్గా ఒక కాలువ వద్దకు వచ్చి ఆ కాలువలో వాళ్ళని పడేసి ఆమె కూడా చనిపోయింది. చూడండి, ఒక చిన్న పిల్లల్ని, మన పిల్లల్ని ఒక చెరువులో వేసి చంపేయాలనుకుంటాం మనం. ఎందుకు? ఒకవేళ ఏదైనా బాధ వచ్చినా మనం చచ్చిపోతే పోద్దులే, పిల్లల్ని ఎందుకు చంపేయడం అని అనిపిస్తుంది. కానీ పిల్లలను కూడా చంపేయాలి అనే అంత పరిస్థితి వచ్చిందంటే చూడండి, తను ఎంత మనోదుఃఖంలో ఉందో, తను ఎంత నిరుత్సాహతలో ఉందో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉందో. మరి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి కూడా నేను చెప్పాను. తను కూడా ఎంతో అప్పుల్లో, బాధల్లో కృంగిపోయిన పరిస్థితి. మనం ఈ ఉన్న దినాలు ఎలా ఉన్నాయంటే మనుషులు ఎంతో భయంకరంగా కృంగిపోయే పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఒకళ్ళన్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే ఆలోచనలు, సూసైడ్కి అటెంప్ట్ చేసే పరిస్థితుల్లో చూడండి, ప్రతి ఒక్క సెకండ్కి కూడా ఎవరో ఒకరు అనుకుంటూ ఉంటారంట, చచ్చిపోతే పోద్ది, ఎందుకు ఈ జీవితం, ఈ బ్రతుకు మనం బ్రతకలేం. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు వారి జీవితంలో.
ఇప్పుడు 2 లక్షలు సంపాదించిన ఒక సాఫ్ట్వేర్ జీవితంలో నిరీక్షణ లేదు. ఎందుకు అంటే తన బ్రతికి ఉంటే తన కట్టవలసిన ఆ బాకీ ఆ అప్పును కట్టలేను, నా జీవితంలో ఇది తీరదు, ఇది తీరని లోటు, ఇది తీరని ఒక అవమానం, ఇది ఒక తీరని ఒక బంధకం అని మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు తనను తను చంపుకోవాలని చూస్తాడు. అలాగే ప్రియులారా, అనేక మంది ఈ లోకంలో చనిపోతూ ఉన్నారు. అనేక మంది ఈ లోకంలో మరి వేదనకు గురైపోతున్నారు. చాలామంది స్త్రీలను నేను చూస్తున్నా, నాకు తెలిసిన వ్యక్తులనే, తెలిసిన వారే ఉన్నారు. నా కుటుంబంలో ఉన్నారు, బయట కుటుంబంలో ఉన్నారు, అనేక కుటుంబాల్లో ఉన్నారు. కొంత ఏజ్ వచ్చాక వారు చెప్పేది ఏంటో తెలుసా? ఈ తలంతా నొప్పి వస్తుంది, ఈ మెడంతా నొప్పిగా ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, చాలా నీరసంగా ఉంది అని అంటూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి, ఆమెకి ఏమీ ప్రాబ్లం లేదు. అయితే ఆమెకుందో ఒకటే విచారము. ఆ విచారం వల్లే ఆమెకు అటువంటి ఆలోచనల వల్ల తనకు ఆ నొప్పి వస్తుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది కాబట్టి అలా అవుతుంది. కానీ తనకి ఎటువంటి ప్రాబ్లం లేదయా, ఏ ప్రాబ్లం తలలో కానీ నరాల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక వయసు వచ్చాక కొంతమందికి ఆలోచనలు అంటే వాళ్ళ తలంపులు, ఆ మనోవేదన అంటారు. ఏం వేదన? మనోవేదన. అయ్యో నా బిడ్డలు ఏంటి ఇలా అయిపోయారు, అయ్యో నా భర్త ఏంటి ఇలా అయిపోయాడు, అయ్యో నా కుటుంబ పరిస్థితులు ఏంటి ఇలా మార్చబడ్డాయి, ఇక ఇవి తీరని లోటు, వీటి నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియక వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమస్య తీరిపోద్దా? ఆలోచించడం వల్ల ఏమైనా సమస్య తక్కువైపోద్దా? ఎక్కువ అయ్యింది కానీ తక్కువ అవ్వదు. ఈరోజు చాలా మందికి ఉన్న ఒక అనారోగ్య సమస్య ఏంటంటే మనోవేదన, విచారము. హాస్పిటల్కి వెళితే దానికి ట్యాబ్లెట్లు ఇస్తే తగ్గిపోద్దా? తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిద్ది, హార్ట్ ప్రాబ్లం ఉంటే సర్జరీ చేస్తే తగ్గిపోద్ది. ఒకడికి మనోవేదన, మనోదుఖం ఉంటే తగ్గిద్దా? మొన్న ఒక సింగర్, ఆమె స్ట్రెస్ తట్టుకోవడానికి మనోవిచారం తగ్గాలని చెప్పి ట్యాబ్లెట్ వేసుకుందంట. తీరా ఏమైందామా? కోమలోకి వెళ్ళిపోయింది. 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. తీరా ఇంట్లోకి వెళ్ళి చూస్తే అలా పడిపోయింది. టీవీలో అందరూ ఏం చెప్తున్నారంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కాబట్టి, ఆమె చచ్చిపోవడానికి ప్రయత్నించింది అని చెప్తున్నారు. కానీ తన బిడ్డ ఏం చెప్తున్నారు? కొద్దిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది జీవితంలో, దాన్ని బట్టి నాకు నిద్ర రావట్లా, చాలా విచారంగా ఉంటుంది, డాక్టర్ని కలిసే ట్యాబ్లెట్ ఇచ్చాడు, వేసుకున్నాను, ఆ డోస్ కాస్త ఎక్కువైపోయింది, స్పృహ కోల్పోయింది. చూడండి, ఈ మనోవిచారము, ఈ దుఃఖము, ఈ పరిస్థితిని మార్చబడాలి అని అంటే ట్యాబ్లెట్ వల్ల ఏమైంది? అవుతుందా? ట్యాబ్లెట్ వల్ల అవ్వదు. ఈ దుఃఖము, ఈ మనోదుఖం ఉంటే మన జీవితంలో, అంటే మన సమస్య, ఆ సమస్య మనకంటే చాలా పెద్దగా ఉందని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనలో మనోదుఖన, వేదన అనేది మనకు కలుగుతూ ఉంది. నా జీవితంలో కూడా నాకు ఒక 3 సంవత్సరాల పాటు తలనొప్పి లేకుండా లేదు. 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా నాకు తలనొప్పి ఉంది. నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలా? ఎందుకంటే నాలో కూడా ఒక దుఃఖం, ఒక మనోవేదన నాలో ఉంది. ఏంటంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, సబ్జెక్టులు అవట్లేదు, అవి కుప్పలుగా పెరిగిపోయాయి. 40 సబ్జెక్టులు 23 సబ్జెక్టులు ఉండిపోయినాయి. అయితే నేను ఏం చేయాలో అర్థం కావట్లా. తలని ఆ దుఃఖం అంటే అప్పటికి నేను దేవుడిని పూర్తిగా నమ్ముకోవాలి, నాకు దేవుని గురించి ఏం తెలియదు, చాలా బాధపడుతున్నా, స్ట్రగుల్ అవుతున్నాను అనమాట. దీని నుంచి ఎలా బయటపడాలి, అవ్వదు. అరే 23 సబ్జెక్టులు ఎలా అవుతాయి చెప్పండి? సంవత్సరానికి 12 సబ్జెక్టులు చదువుకుంటే అవుతాయి, ఆ టైంలోనే అవలా. అరే 24 సబ్జెక్టులు ఎలా అవుతాయి? కాబట్టి నాకు ఒక టెన్షన్ పట్టేసుకుంది, ఒక దుఃఖం, ఒక విచారం నాలో కలుగుతుంది. కాబట్టి నా తలంతా నొప్పి. నేను నిద్రపోవడానికి వెళితే పడగదికి నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నిద్రపోయేవాళ్ళు, నేనేమి ఇలా చూస్తాను. వరి, విచారం, ఆందోళన. ఎందుకు ఇది కలుగుతుంది అని అంటే ఒక వేదన, ఒక విచారం. అసాధ్యమైనది నా ముందుంది, అది సాధ్యం అవ్వదు. కాబట్టి నాలో ఒక విచారం, అబ్బా ఇది అవ్వదు, నా జీవితం ఇంతే, చచ్చిపోతే పోలా,
అందుకని చాలామంది ఏంటంటే ఆ విచారం ఆలోచించి 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 దానిలోంచి బయటికి రాలేక చచ్చిపోతే పోతేమో అనే విసుగు పుట్టిద్ది. కాబట్టి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. నేను కూడా నిజంగా ఆ తలనొప్పి ఎందుకు అంత తలనొప్పి వస్తుందో కూడా అర్థం కాని వయసు అది. ఎప్పుడు తలనొప్పి 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 తలనొప్పి. నిజంగా ప్రియులారా, క్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత మరలా అటువంటి తలనొప్పి నాకు రాలేదండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అది మనోవిచారం, ఒక భయంకరమైన ఒక బంధకంలో పడి ఉన్న నా జీవితంలో దాని నుంచి బయటికి రాలేనేమో, నాకు రాదు, ఈ సమస్య నుండి బయటపడినేమోనని ఒక విచారం. ఈ మనోదుఃఖం మన జీవితంలో ఉందనుకోండి, మన హృదయం మీద అది ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. మన హృదయములో ఆ ప్రభావాన్ని బట్టి మనం దేని మీద కూడా కేంద్రీకరించలేం. కీర్తనాకారుడు అదే విషయాన్ని చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 31:9. చూడండి, ఇక్కడ ఈయనకంట విచారం కలిగిందంట. ఈ విచారం వల్ల తన కళ్ళు క్షీణించిపోతూ ఉన్నాయి. అదేవిధంగా తన ప్రాణము కూడా క్షీణించిపోతుంది. చూడండి, ఇక్కడ విచారము, ఈ వేదన ఎప్పుడైతే కలుగుతుందో మన దేహము కూడా ఏమవుతుంది? క్షీణించిపోతుంది. నాకు ఆ విచారం ఉన్నప్పుడు ఈ కళ్ళల్లో కూడా గుంటలు పడతాయి. మీరు కొంతమందిని చూసుకున్నట్లయితే వారి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడే మనం పసికట్టవచ్చు, అరే వీడు చాలా ఒత్తిడిలో ఉన్నాడు రా, వీడు రాత్రి నిద్రపోవట్లా, వీడు ఏదో విచారంలో ఉన్నాడు అని మనం ఎలా పసికట్టవచ్చు అంటే వాడి కళ్ళు గుంటలు పడిపోయి ఉంటాయి. సామెతలు 12:25 చదవండి. చూడండి, ఒకని హృదయములో విచారము దేని కుంగజేస్తుంది? హృదయాన్ని కుంగజేస్తుంది. మన హృదయము సరిలేదనుకో, మన హృదయములో విచారం ఆ విధంగానే ఉందనుకో, మన డిసిషన్స్ అన్నీ మారిపోతాయి. అర్థమైందా? మనకి దేని మీద మనసు పెట్టలేం. మన హృదయంలో కృంగుదల, మన హృదయంలో బాధ, వేదన ఉన్నప్పుడు మనము నయోమి వలె ప్రవర్తిస్తాం. మీ అందరికీ తెలుసు నయోమి, తెలుసా? నయోమి మోయాబు దేశం నుంచి తన భర్తతో, తన 2 బిడ్డలతో వెళ్ళాక తన భర్తను కోల్పోవడం చూస్తాం. దాని తర్వాత తన యొక్క 2 కుమారులు కూడా చనిపోతారు. అటువంటి సందర్భములో నయోమి ఏం మాట్లాడుతుంది తెలుసా మీకు? 1వ అధ్యాయం, రూతు 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేసును గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చూడండి, ఆమె ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన కనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. అంటే తన హృదయంలో ఈ దుఃఖానికి, దీనంతటికి కారణం ఎవరో? దేవుడా? కాదు. అవునా కదా? దేవుడు ఏమన్నా మోయాబు దేశానికి వెళ్ళమని చెప్పాడా నయోమికి? లేదు. కానీ ఇప్పుడు ఏమంటుంది? దేవుని విషయంలోనే వ్యతిరేకత మాటలు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మన జీవితంలో విచారము, ఈ మనోవేదన కలుగుతుందో మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. శ్రమ దినమున మనం కృంగిన వేళ మనం ఏమవుతామంట? చేతకాని వారిగా అయిపోతాం. చూడండి, ఈ విచారం, ఈ మనోవేదన వస్తే మనం చేతకాని వారిగా అయిపోతాం. అంటే ప్రార్థన చేయం, విసిగిపోతాం. సాతానికి తెలుసు వీడు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడని. మీలో చాలా మంది ప్రార్థన చేసి జవాబులు పొందుకున్నారా? కానీ నీలో సాతాను ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయకుండా ఏ విధంగా చేయాలంటే, నీకు విచారం కలిగింది అనుకో, నీ మనసు బాగాలేదనుకో, ఏంటావు? అబ్బా, మనసు బాగాలేదు ఈరోజు, ఏం ప్రార్థన చేస్తాం అంటే ఈ విధంగా వాడు డైవర్ట్ చేస్తాడు. అంటే నీ హృదయంలో ఒకవేళ విచారం ఉందనుకో, బా దేవుడు ఏం చేస్తాడులే, అరే ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, దేవుడు చంపేస్తాడేమో ఇక్కడ దాకా తీసుకొచ్చి. ఎందుకు వారికి కరిగింది? వారిలో వేదన, వారిలో ఒక విచారం. ఎందుకనంటే ఇశ్రాయేలు సైన్యం ముందు మనం ఓడిపోతాం, వాళ్ళు రథాలతో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుడికి. అంటే నీ హృదయంలో ఈ విచారాన్ని, ఈ బాధని, ఈ బంధకాల్లో నువ్వు ఒకవేళ ఉండిపోయినట్లయితే నువ్వు విశ్వాసములో చనిపోయినట్లే.
పోతావు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రజలారా, మన విచారం మనకు ఉండడానికి వీల్లేదు. మన హృదయంలో విచారం కొట్టివేయబడాలి. యెర్మీయా ప్రవక్త ద్వారా ఆయన ఏమన్నాడు? నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను, నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. ఒక్కసారి చదవండి అమ్మా, యెర్మీయా గ్రంథములో. ఇక్కడ వారి దుఃఖమున ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు విచారం ఎవరు కొట్టివేయాలి? అరే నాకు విచారం కలిగింది, నాకు మనోవేదన కలిగింది, డాక్టర్ గారండి నాకు ముందే ఉండంటే ఆయన ఏం చేస్తాడు? అమ్మ నువ్వు ఎక్కువ ఆలోచించమాక, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు, శుభ్రంగా నిద్రపోవమ్మా, అంతకంటే ముందు లేదండి. మరేమో నీకేం విచారం కలుగుతుంది, బాధ కలుగుతుంది, టెన్షన్ కలుగుతుంది, నువ్వేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయలేడు, ఆయన ఏమి ఇస్తాడు నీకు ముందు? అయితే ఇక్కడ విచారణకు ముందు ఎవరు ఇస్తున్నారంట? దేవాది దేవుడు ఇస్తున్నాడు. ఆయన విచారము కొట్టివేసి ఇంకా మళ్ళీ ఏమిస్తున్నాడు? విచారం పోవడం కాదు, నీకేమిస్తున్నాడు? సంతోషము ఆనందాన్ని ఇస్తున్నాడు అంట. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఇక నీకు విచారం కలగొచ్చు, నీ బాధ బట్టి, నీ ఆర్థిక పరిస్థితి బట్టి, నీకు ఉన్న సమస్యను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి విచారం కలగొచ్చు ఎవరికైనా. కానీ ఆ విచారం కలిగినప్పుడు నువ్వు వెళ్ళి పక్కింటి ఆయనతో పొరిగింటి ఆయనతో, లేకపోతే మీ ఆయనతో, మీ భార్యతోనో, లేకపోతే ఇంకొకరితోనో, లేదా డాక్టర్ గారితోనో చెప్తే పోదంట. అది ఎక్కడ చెప్పాలా? దేవుని వద్ద చెప్తే ఆ విచారాన్ని కొట్టివేసి ఆయన నీకు సంతోషమైన ఆనందభరితైన హృదయాన్ని ఇస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. అటువంటి సిచ్యువేషన్ మీకు చూపించాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఎలా జరుగుద్ది? ఇప్పుడు మనకు ఆధారం ఏంటి? వాక్యమే. నేను ఇక్కడ ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోతే కుదరదుగా. అరే విచారం ఎక్కడ కలిగింది, మనోవేదన ఎక్కడ కలిగింది, ఆ మనోవేదన దేవుడు ఎలా తీసివేశాడు, అది ఎలా పాసిబుల్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. మీరు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడ, ఆయన పెమిటని ఎలక్కన ఏమన్నాడంట ఆమెతో, నీవు ఎందుకు ఏడ్చుతున్నావు అమ్మా, నీకు మనోవిచారమునకు విచారం ఎందుకు కలిగినది? చూడండి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మనోవిచారణ ఎందుకు కలిగింది? ఇప్పుడు ఇక్కడ హన్నాకు మనోవిచారణ కలిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ప్రకారంగా ఆమెకి ఒక విచారణ కలిగింది. ఆమె ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. మీరు అక్కడ పైన చూసుకున్నట్లయితే 6లో పెనిన్న ఆమెను విసిగించుటకే ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోవా విచారం కలగజేసింది. ఎవరిక్కడ? యెహోవా. అవునా కదా? ఇక్కడ విచారము యెహోవా కలగజేస్తాడు. విచారం ఒకసారి మనమే తెచ్చుకుంటాం, ఒక్కోసారి ఈ విచారం సాతాను గడి తీసుకొస్తాం. 3 విషయాలు, 3 ఎగ్జాంపుల్ కూడా చెప్పనా. ఒకటి, విచారం ఇక్కడ హన్నకు జరిగింది. ఈ విచారం ఎవరిచ్చింది? దేవుడుగా. ఇక్కడ నేను చెప్తున్నానా, దేవుడు చెప్తున్నాడా? చెప్పండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఎవరంట? యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసిన. ఇప్పుడు దీనికి కారణం ఎక్కడ? ఎందుకు జరిగింది ఏంటో మనకు తెలియదు. అవునా కాదు? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ మరి మందిరంలోకి వచ్చి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? యాజకుడు, అమ్మ నువ్వేమన్నా బాగా తాగొచ్చావేంటి అని అంటాడు. అవునా కదా? అంటే ఏమో పరిస్థితి ఏమన్నా తాగుపోతో మనకు తెలియదు, లేదా తన జీవితం దేవునితో సరిగ్గా లేదేమో, దేవునితో నిజంగా లేదేమో. ఎందుకనంటే ఆమె ఏటేటా షిలోహుకు వచ్చేది, మందిరం దగ్గరికి. అక్కడ పైన ఏం రాయబడింది? ఆమె ప్రతి ఏటా ఎల్కాను తన 1:3 అండి సమయాలు, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొరక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అతడికి పోవచ్చు ఉండేను. ఇతను ప్రతి ఏటా వస్తున్నాడు. అవునా కదా? ఇతను ప్రతి ఏటా మందిరానికి అలా ఆవిడని కూడా తీసుకొస్తున్నాడు, తన 2 భార్యలను తీసుకొస్తున్నాడు. అక్కడ ఏమకి ప్రతి సంవత్సరం రూపాయికి బదులు 2 రూపాయలు ఇస్తున్నాడు. అయితే తనకు పిల్లలు లేని విషయాన్ని బట్టి ఏంటి, తన సహోదరి ఏం చేస్తుంది? తనని ఏడిపిస్తూ ఉంది.
తను అవమానపరుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. తనకి ఇప్పుడు ఏంటంటే బాధ, తనకి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే అవమానం ఎలా ఉంటుంది? ఓ రేంజ్లో ఉంటుందా? ఇది ఎంత పాపం చేసిందో, అందుకే దీనికి కడుపు రాలేదు, అందుకే దేవుడు దీన్ని ఆశీర్వదించలేదు, దీని బిడ్డలు పుట్టకపోవడానికి కారణం. కాబట్టి కొంతమంది అయితే ఇంత పాతకాలంలోకి వెళ్తే కనీసం ఎదురు కూడా రారు. ఎదురు వస్తుందనుకో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మన ఊర్లో ఎన్ని చోళ్ళ తిట్టండి, అవునా కదా? అబ్బా ఇదేంట్రా గొడ్డుపోతురాలు, ఇది వచ్చింది మనకి ఎదురు, ఈరోజు మన పని అవ్వదు. కాబట్టి ఏం చేస్తారు? మళ్ళీ మూట ముసరికి తిట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఏం పరిస్థితి అదే. తను రాని, తనకి సకల సౌభాగ్యాలన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తన దుఃఖము, తన మనోదుఃఖానికి కారణం ఏంటంటే తనకు బిడ్డలు లేరు. తనకు బిడ్డలు లేరు. తన సమస్య అది. తన ఏటాట వెళ్తుందా లేదా? ఏటాట వెళ్తుంది, వచ్చి అలా ఆయన మీద తిరగబడదు. ఏటాట వెళ్ళద్ది, ఏడుస్తూ ఉంటుంది. ఏటాట ప్రతి ఏట వెళ్ళద్ది, ఇంటికి వచ్చి అమ్మా నాయన నాకు పిల్లలు లేరని చెప్పి ఆయన దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇదే జరిగిద్ది ప్రతిసారి. ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. కానీ సమస్య ఏమైనా మారిందా? అరే దేవుడు తనకి సొంత లేకుండా చేశాడు, అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రతి ఏట వెళ్తుంది ఆచారంగా, ఆచార ప్రకారంగా. చాలామంది జీవితాల్లో కూడా ఏ మేలు ఎందుకు జరగదు అనుకుంటున్నారు? అన్న మొదటగా చేసింది కదా, ప్రతి ఏట వెళ్ళద్దే వస్తుంది, వెళ్ళద్దే వస్తుంది. అంటే మందివారం ఆదివారంకి వెళ్తాం, వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అంతే. కానీ దేవుడితో సరైన సంబంధం లేదు, దేవునితో లోతైన అనుబంధం లేదు. తన సమస్య ఎప్పుడు తన భర్తతో చెప్పేది, ఇదిగో నువ్వు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది, నా సవితి ఉంది కదా ఆమె నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నన్ను ఈ విధంగా చేస్తుంది, నన్ను అవమానపరుస్తుంది, నా చెలికత్తెల ముందు ఈ విధంగా దారుణంగా మాడుతుంది, నేను ఎటు వెళ్ళినా నా వెనకాల హేళనగా చూపిస్తుంది. కాబట్టి ఏ ప్రజల ముందు నా తలెత్తుకోలేకపోతున్నా, నేను నా తల దించుకుని ఉంటున్నా, నేను యువరాణిగా ఉన్నప్పటికీ. కారణం ఏంటనంటే ఇదిగో ఏం వల్లే, ఇదిగో ఈమె వల్లే. ఎవరామా? ఆమె పేరేంటి? పెనిన్నా వల్ల నేను అవమానాన్ని. అరే పెనిన్నా ఏం చేస్తుంది? నీ భార్య ఏం చేస్తాడు? నువ్వు ఏటా వెళ్తున్నావు, కానీ దేవుని మందిరంలో తను మోకరించి ప్రార్థించి తన హృదయాన్ని కుమ్మరించింది ఎప్పుడు? ఒక్కసారే. కానీ ఇక్కడ ఉన్న ఆ రహస్యాన్ని తను తెలుసుకోలేకపోయింది. తన మనోవిచారానికి, తన దుఃఖానికి, తనకున్న సమస్యకి, తనకున్న లోటుకి తన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలి? దేవుని మందిరం వద్ద కుమ్మరించి రావాలి. కానీ తన పని చేయట్లా. ప్రతి ఏటా వెళుతుంది వస్తుంది, తన భర్త దగ్గర కుమ్మరిస్తుంది, తన తెలికత్తుల వద్ద కుమ్మరిస్తుంది. అయ్యా నా ప్రాబ్లం ఇదయ్యా, అయ్యా నా ప్రాబ్లం ఇదయ్యా, ఆమె ఎత్తుపోసేస్తుందయ్యా, ఏమి ఎత్తుపోసేస్తుందయ్యా. అవునా కదా? ఎన్నో సంవత్సరాలుగా మనం కూడా మందిరానికి వస్తాం, కానీ మన సమస్యలు, మన పరిస్థితులు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే ఏమొస్తుంది? మన విచారం కొట్టివేయబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి మనం మోకరించి మన హృదయంలో ఉన్న వేదన, బాధన అంతటా ఆయన దగ్గర కక్కాలా. మన హృదయాన్ని అక్కడ ఏం చేయాలి? కుమ్మరించాలి. ఏదో నామమాత్రంగా వచ్చి పాట పాడమంటుంది సిస్టర్ కాబట్టి వచ్చి పాట పాడి అందరూ చూడతారేమని చప్పిట్లు కొట్టి ఏమనుకుంటారని చెప్పి చక్కగా సైలెంట్గా కూర్చుని ఆయన ఏదో చెప్పుకుంటున్నాడులే అని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. ఆ విచారము కొట్టివేయబడదు. ఆ సంతోషముని జీవితంలో రావాలి అని అంటే హన్నావలే మన హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు ఎన్ని రోజులు లేట్ చేస్తే సమస్య అన్ని రోజులు ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, నామకార్థపు క్రైస్తవుల్లాగా ఏదో చేస్తున్నాంగా భర్తీ అనే విధంగా కాదు. హన్నా వలే ఈ రాత్రి నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి ఆ తలుపు మూసుకుని నీ హృదయాన్ని కుమ్మరించు. నీ విచారం ఏంటో ఆయనకి చెప్పమ్మా. ఏ హన్నాకు చేసినాడు నీకు చేయడా? ఇప్పుడు దేవుడు లోకములో ఉన్న పాపులందరి నిమిత్తం మరణించడానికి వచ్చాడా లేదా? లేకపోతే పాస్టమ్మ గారి కోసం వచ్చాడు? అవునా కదా? అంటే ఈ లోకములో ఉన్న ఎవరి కోసం? తప్పిపోయిన ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. అంటే మరి హన్నా విషయంలో జరిగింది, మన విచారం ఎందుకు కొట్టివేడా ఆయన? ఆమెన్, హల్లెలూయా. చూడండి, హన్నా విషయంలోనే జరిగిద్దా?
బైబిల్లో ఉన్నవారి వాళ్ళ విషయం అంటే బైబిల్లో ఉన్న వ్యక్తులకే జరిగిద్దా? మనకు జరగదా? కాబట్టి ప్రియ సంగమా, మన విచారం కొట్టివేయబడాలంటే హన్నా, మరి హన్నా ఇక్కడ ఏ విధంగా చేస్తూ మనం చదువుదాం. నెంబర్ చెప్పమ్మా, అది వర్సెస్ ఎంత? 10 వచనం చదువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈమె ప్రతిరోజు ఏడ్చేది అలా ఆయన దగ్గర, వాళ్ళ చెలికత్తెల దగ్గర, వారి బంధుమిత్రుల దగ్గర. కానీ ఇన్ని ఏట వచ్చినప్పటికీ ఏట తను చేసిన పని ఏంటనంటే, ఆమె ఏంటంటే బహుగా ఏడ్చుచు, ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు. తన భర్త దగ్గర ఏడ్చిన ఏడ్పు ఇప్పుడు ఎక్కడేస్తుందంటమ్మా? దేవుని సన్నిధి దగ్గర వచ్చి ఏడవడం మొదలెట్టిందంట. ఆమె చూడండి, ఆమె ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని ఒక మగపిల్లోని వయ్యా అని ప్రతిమలాడుకుంటుందంట. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని సన్నిధిని అంటే దేవుని మందిరానికి వచ్చి, లేదా నీ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, నువ్వు మోకరించినప్పుడు కానీ, నీ విచారమునకు కారణం ఏమిటో, నీ విచారమునకు, నీ బాధకు, నీ ఇబ్బందికి కారణాలు ఏమిటో అవన్నీ దేవుని వద్ద నీ హృదయాన్ని కుమ్మరిస్తే నీ విచారము కొట్టివేయబడద్దు అనమాట. ఆమె హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంత విచారంతో ఏమో ఉంది, ఇంత విచారం కలిగి, ఇంత బాధ, ఇంత అవమానము, ఇంత నింద ఏమో అనుభవిస్తూ ఎప్పుడైతే దేవుని మందిరం వచ్చి తను మోకరించి తన హృదయాన్ని కుమ్మరించిందో, ఈ 2వ అధ్యాయంలో తన యొక్క పరిస్థితులు మార్చబడ్డాయండి. ఆమె హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయంలో తను ఏడుస్తుంది తన భర్త వద్ద, తన కుటుంబం వద్ద. అదేవిధంగా దేవుని వద్దకు వచ్చి ఎప్పుడైతే ఏడ్చిందో 2వ అధ్యాయంలో తన చరిత్ర అంతా మార్చబడిందండి. ఆమె హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించి చున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగిన. ఆమె హల్లెలూయా. చూడండి, ఇక్కడ మహాబలము ఆయన నామములో కలిగిందంట. దేవుని వల్ల ఆయనకి ఏం కలిగిందంట? సంతోషము కలిగిందంట. చూడండి, ఇక్కడ ఏమంటుంది ఆయన? నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె హల్లెలూయా. అంతకిత ఏం జరిగిందండి? విచారం. అంతకిత ఏం జరిగిందండి? బాధ. అంతకిత ఏం జరిగింది? అవమానం. అంతకిత ఏం జరిగింది? నింద. అయితే ఆ నిందలు, అవమానాలు, ఆ పరిస్థితులన్నీ చూసి తన కుటుంబంలో ఉన్న వారికి చెప్తుంది, తన భర్తకు చెప్తుంది. కానీ ఏటేటా మందిరానికి వస్తుంది, దేవుడికి ఎప్పుడు చెప్పింది లేదు. కానీ ఈ పరిస్థితి ఎలా మార్చబడింది తెలుసా? తను ఇప్పుడు అక్కి ఏంటో కనిపెట్టింది. ఏంటో తెలుసా? ఆ మందిరంలో దేవుని సన్నిధి వద్దకు వచ్చి మోకరించి మొర్ర పెట్టాలని తెలుసుకుంది. ఆ విధంగా చేసింది. అప్పుడు దేవుడు ఆ విచారాన్ని కొట్టివేసి ఏం చేశాడు? యెర్మీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా సంతోషాన్ని ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. చూడండి, నీ విచారం ఏదో నాకు తెలీదు, నీ విచారానికి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు కూడా హన్నా ఏ విధంగా చేస్తుందో, నువ్వు దేవుని యొద్దకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరిస్తే ఆయన నీ విచారాన్ని కొట్టివేస్తాడు. కాబట్టి మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఇతరుల వలె, అన్యుల వలె, నాకెంత అప్పు ఉంది కదా, నాకెంత భారం ఉంది కదా, నా భర్త మారట్లేదు కదా, నా భార్య మారట్లేదు కదా, నా బిడ్డలు మారట్లేదు కదా, నా సమస్య ఇలాగే ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అని చెప్పి లోకములో ఉన్న వ్యక్తులు మరణించినట్లుగా మనం మరణించాలి. ఇప్పుడు మరణించాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకనంటే ఆయన వద్దకు వచ్చిన వాడిని ఏమాత్రం ఆయన ఏం చేస్తాడు? తోసివేడు. ఆమె హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే ఆనుకుని ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన, ఎవరి హృదయం అయితే, ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఏం చేస్తాడు? ఆయన పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తున్నాడు. ఎక్కడ రాశారు ఆ విషయాన్ని? యెషయా 26:3, ఎవరి మనసు నా మీద ఆనుకునో పూర్ణ శాంతి గలవారిగా నేను వాడిని కాపాడతాను అని అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఒకసారి చదవండమ్మా, యెషయా 26:3. చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో
వాని నీవు పూర్ణ శాంతి గలవనగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొవ్వొత్తులు కరిగించాల్సిన అవసరం లేదు, సాంబ్రాణి వేయాల్సిన అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం లేదు. నీ హృదయాన్ని ఎవరి మీద ఆనుకోవాలి? నీ హృదయం దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు నీకు పూర్ణ శాంతి కలుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. మానవునికి శాంతి సమాధానం లేదు, దానికి ట్రీట్మెంట్ లేదు. నాకు శాంతి లేదు, సమాధానం లేదు, డాక్టర్ గారండి ముందే ఉన్నానంటే ఒరే ఫస్ట్ ఈయన ఎర్రగడ్డ తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయండి అంటాడు. అంతే కదా, ఆయనకి పిచ్చెక్కిపోద్ది నువ్వు అడిగే ట్యాబ్లెట్. ఎందుకంటే ఆయన దగ్గర ట్యాబ్లెట్ లేదు, ఆయనకే ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన టెన్షన్ ఆయనకు ఉంది, ఈ అమ్మాయిలు కట్టాలి ఏంటని. ఆయన పోయి నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ప్రియ సంగమా, మనము మన యొక్క మనోవేదనలో, మన మనోవిచారంలో దేవుడు నాకు సహాయం చేయడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, ఈ సమస్యకి ఇంకా సొల్యూషన్ లేదని చెప్పి నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఆయన మీద ఆనుకుంటే చాలు, ఆయన నిన్ను రక్షిస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. ఆయన నిన్ను పూర్ణశాంతి గలవానిగా, అంటే కొద్దిగా కాదు. పూర్ణశాంతి అని అంటే ఏంటి? ఏదో ఈ కూసేపు ఉండేది కాదు, ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా కాదు ఆయన ఇచ్చేది శాంతి. ఇప్పుడు కొంతమందిని అడిగామనుకో, కొంతమందిని ఎందుకయ్యా నువ్వు ఎంత భయంకరంగా తాగుతున్నావంటే, నిద్ర పట్టట్లేదండి రాత్రి. ఏం చేయమంటావు? నా భార్య గయ్యాలి, నా భర్త గయ్యాలి, నా పిల్లలేమో ఇలాంటి వాళ్ళు, నిద్ర పట్టట్లా నాకు. ఆ టెన్షన్ భరించలేక, ఈ దుఃఖాన్ని భరించలేక, ఈ విచారం పోవాలంటే, ఈ బాధ నాలో నిలబడకుండా ఉండాలంటే నేను మందు తాగి పడుకోవాలయా, లేకపోతే నాకు నిద్ర రాదు. ఈ విచారాన్ని బట్టి నేను తాగుతున్నా అంటాడు. ఆ రాత్రి మంచిగా పడుకుంటాడు. తెల్లారేపాటికి విచారం పోద్దా? మందు ప్రభావం పోద్ది అంతే. అంటే ఈ మందు పూర్ణ శాంతి గలవాడిని కానీ చేస్తుందా ఆయన్నే? లేదు. ఒక 6 గంటలు నిద్రపుచ్చి పెడద్దు అంతే. ఒక 5 గంటలు పడుకుంటాడు హాయిగా, ఎక్కడో తేలిపోతూ ఉంటాడు, హాయిగా అనిపించినట్టు అనిపిస్తుంది. మందు దిగిపోద్ది, మరలా మామూలే. తాగి 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 2 కిడ్నీలు పోతాయి, లివర్ పాడైపోద్ది, మళ్ళీ అదొక బాధ. అసలు బాధ పోతుందా? నా బాధ ఎక్కువైపోతుంది. మనుషులేమో చేదరించుకుంటాడు, మనోడేమో తాగి అక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. పందిలాంటి బతుకు, అందరూ అసహించుకుంటారు. కానీ ఈ లోకంలో ఉన్న ఏది కూడా, ఏ మందు, ఏ మెడిసిన్, ఎవరు ఏది తాగినా జలసా. సినిమాకి వెళ్తే కొద్దిగా మనశ్శాంతి ఉండదని సినిమాకి వెళ్తాం, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, హ్యాపీ, సంతోషం వస్తుంది. ఆ సీన్లు అవన్నీ చూస్తుంటే కమెడియన్ చేసేది. వెళ్తాడు, 200 టికెట్ పెట్టుకొనుకుంటాడు, 2 గంటల సినిమా చూస్తాడు, అబ్బా ఏం బాగుందరని వస్తాడు. ఇంటికి వస్తాగానే మరలా భార్య పెట్టే టార్చర్, భర్త పెట్టే టార్చర్ సేమ్. 200 పోయే, 2 గంటల సంతోషం. ఈ లోకంలో ఉన్న సినిమాలు, ఈ లోకంలో ఉన్న మందు, వైను, ఈ లోకంలో ఉన్న మనుషులు, వాళ్ళు పేల్చే టపాసులు, జబర్దస్తులు ఏవి కూడా నేను పూర్ణ శాంతి గలవానిగా చేయలేవు అనమాట. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఏ ఒక్క వ్యక్తి కూడా మనల్ని పూర్ణశాంతి గలవారికి చేయగలరా? చేయలేరు. రాత్రికి ముందేసి పడుకుంటే తెల్లారేపాటికి మళ్ళీ సమస్యలు అలాగే ఉంటాయి. చేయలేదు. శాంతి, నెమ్మది ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అయితే ఈ శాంతి, సమాధానం, ఈ నెమ్మది, ఈ విచారం, ఇవన్నీ పోవాలంటే యెషయా 26:3 ఏమని చెప్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవ్వని మనసు నీ మీద ఆనుకొనునో. ఎవరి మీద అండి? దేవుని మీద మన మనసు ఆనుకున్నట్లయితే, దేవుని యందు మన హృదయాన్ని నిలిపినట్లయితే, స్టాండ్ అంటే మనం దేని మీద నిలబడుతున్నాం, ఎవరి మీద మనం ఆనుకుంటున్నాం. నువ్వు ముందు మీద ఆనుకున్నావు అనుకో, అరే ముందు తాగితే మనశ్శాంతి నాకు వస్తుంది అనుకుంటే 4-5 గంటలు మనశ్శాంతిగా నిద్రపోతావు, 6వ గంటలో మళ్ళీ సమస్య అదే. పోనీ డాక్టర్స్ ఇప్పుడు కొద్దిగా స్ట్రెస్ తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఆ ట్యాబ్లెట్ ఇస్తే కొద్దిగా మొత్తం వస్తుంది నీకు, ఆ రాత్రి పడుకుంటావు, తెల్లారితే మళ్ళీ సమస్య నిన్ను వెంటాడుద్ది. కేవలం నీ సమస్య పోవాలి అంటే, కేవలం నీ విచారం, మనో దుఃఖం పోవాలంటే
హన్నా వలె నీ హృదయాన్ని ఆయన సన్నిధి వద్ద ఏం చేయాలా? కుమ్మరించాలి. ఆమెన్, హల్లెలూయా. అప్పుడే నీవు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు నీ హృదయములో శాంతి సమాధానాన్ని కనుగోగలుగుతావు. ఆమెన్, హల్లెలూయా. లోకములో బిడ్డలను చంపుకుంటున్నారు ఈరోజు. లోకములో తనకు కలిగిన వేదనను బట్టి చిన్న చిన్న బిడ్డలండి తీసుకువెళ్ళి ఏం చేశారు? చెరువులో పడేస్తుంది తన తల్లి. ఎందుకనంటే ఒకవేళ నేను ఒక్కదాన్ని చచ్చిపోయాను అనుకో, నా భర్త ఎలాగో నాకు లేడు, ఆయనేమో ఎవరో వేరే వాళ్ళని చూసుకుని ఏడకపోయాడు, కాబట్టి నా బిడ్డలు అనాథలు అయిపోతారని ఏం చేస్తున్నారు? వాళ్ళని కూడా చంపేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంగమా, ఇప్పుడు ఉన్న ఈ చీకటి గల ఈ లోకంలో మనకి ఎన్నో దుఃఖాలు ఉంటాయి, ఎన్నో విచారాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి. హన్నాకి ఒక అవమానం, ఒక దుఃఖం, బిడ్డలు లేరు, నలుగురు అందరూ అవమానిస్తున్నారు కాబట్టి తన హృదయాన్ని కుమ్మరించింది. తనకి ఎంతమంది కుమారులు పుట్టారు? ఎంతమంది అండి? 3 కుమారులు, 2 కుమార్తెలు. ఆమెను, హల్లెలూయా. తను అడిగింది ఒక్క కుమారుణ్ణే. ఒక కుమారుణ్ణి అయ్యా నీ మందిరానికి ఇచ్చేస్తా నేను, వాడు కూడా నాకేం అవసరంలా. ఎందుకంటే ఈ దుఃఖం, ఈ గొడ్రాలని రోడ్డు మీద తిరుగుతుంటే అవమానిస్తున్నారు. నేను ఎదురుగా వెళ్తుంటే నాకు ఎవరు ఎదురుగా కూడా రావట్లా, నేను చీ అని హీనంగా నన్ను చూస్తున్నారు. ఒక్క కుమారుణ్ణి అయ్యా చాలు, ఒకే ఒక కుమారుని తన హృదయాన్ని కుమ్మరించిందండి. తన విచారం కొట్టివేశాడు దేవుడు. 3 కుమారులు ఇచ్చాడండి దేవుడు. ఆమెను, హల్లెలూయా. ఊహించిన దానికన్నా అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. ఆమెను, హల్లెలూయా. ఊహించిన దానికన్నా అద్భుతం చేస్తాడా, లేకపోతే అడిగిన దానిలో కొద్దిగా ఇస్తాడా ఆయన? ఇప్పుడు నీ ఇంటి పక్కోడి దగ్గరికి వెళ్ళి అయ్యా కొద్దిగా చింతపండు ఇమ్మంటే కొద్దిగా ఇస్తాడు. ఇంకో ఆయన దగ్గరికి ఒక 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు ఇస్తాడు. అరే, సర్వ సృష్టిని సృష్టించి నీ దేవుడి దగ్గర ఎంత ఉంది? అది నీ లోకంలో ఉన్నదంతా ఆయనదే. కాబట్టి ఆయన కొద్దిగా ఇచ్చేవాడా? కాదు, ఆయన అద్భుతము చేసేవాడు. ఆమెను, హల్లెలూయా. కావని ఆ అద్భుతాన్ని నువ్వు పొందుకోవడానికి ఒకే ఒకటి కారణం ఏంటో తెలుసా? నువ్వు మోయాబుకి వెళ్ళిపోయావు నయోమి వల్లే. నయోమి పరిస్థితి ఆ విధంగా అవడానికి కారణం ఏంటి? శపితమైన మోయాబు స్త్రీలు, మోయాబు వాళ్ళు శపింపబడ్డవాళ్ళు. ఆ సంతానమే దేవుడు కొట్టేశాడు అసలుకి. ఆ సంతానం వద్దకు నువ్వు పోకూడదనంటే వీరు వెళ్ళారు. ఇప్పుడు ఏం కలిగింది? విచారం కలిగింది. ఒకటి దేవుడు కలగజేశాడు విచారం, ఆయనే కొట్టేశాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఎందుకు? దేవునితో సంబంధం నీకు రావాలి అంటే, దేవునితో ఒక మంచి మార్గంలో నువ్వు నడవాలంటే నీకు విచారం కావాలి. ఒక సందర్భంలో నీకు అంతా మంచిగా ఉందనుకో, నువ్వు దేవుని లెక్క చేయవుగా. ఇప్పుడు హన్నా పరిస్థితి అదే. కాబట్టి ఒక విచారణ తన జీవితంలో కలిగింది. ఇప్పుడు దేవుణ్ణి హత్తుకుంది, ఆ విచారణను పోగొట్టాడు దేవుడు. అయితే కొంతమంది విచారానికి కారణం ఏంటంటే, వీళ్ళు విచారానికి కారణం వాళ్ళు ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతారు. దేవుని మీద ఆనుకుంటున్నారా? కరువు వచ్చిందని వెళ్ళిపోయారు వాళ్ళు. నయోమి తన భర్త కరువు వచ్చిందని ఇశ్రాయేల్ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోమన్నాడా? అంటే వాళ్ళ విశ్వాసం లేదు. ఇప్పుడు వాళ్ళ ఏం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కుమారులు 2 పోగొట్టుకుంది, తన భర్తని పోగొట్టుకుంది. ఇప్పుడు నేను మారా అనుభవాన్ని జీవిస్తున్నా. నయోమి పిలవద్దు, దేవుడు నాకు దుఃఖాన్ని మిగిల్చాడమ్మా. ఎవరో దేవుడు మిగిల్చాడా? ఆమెకి వెళ్ళిపోయింది. ఆమెనా వెళ్ళిపోయింది? ఆమె వెళ్ళిపోయి ఈ మారా అనుభవాన్ని తీసుకొచ్చుకుంది ఎవరు? ఆవిడే. అయితే ఇప్పుడు మరలా ఆమె ఏం చేస్తుందంటే, ఆ మోయాబు ప్రాంతం నుంచి ఇశ్రాయేలు ప్రాంతానికి తిరిగి వస్తుందన్నమాట. ఆమెను, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే తను తిరగడానికి ఇష్టపడిందో, ఎప్పుడైతే తను వెనక్కి తిరగడానికి ఇష్టపడిందో, ఇప్పుడు తన కోడలు రూతు కూడా తనతో పాటు రావడానికి ఇష్టపడింది. ఆమెను, హల్లెలూయా. అత్త, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఇప్పుడు రూతుకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? తన యవ్వనురాలు. మోయాబులో చాలా మంది ఉంటారు పురుషులు, వివాహం చేసుకోవచ్చు, బ్రతకొచ్చు. కానీ దేవుడు మరి ఈ యొక్క నయోమి విషయంలో ఒక ద్వారాన్ని తెలిసాడు. ఎప్పుడైతే తను వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుందో, రూతు హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె మరి తనతో పాటు రావడం చూస్తాం. మరి ఒక విధవరాలు, తనకంటూ ఏమీ లేవు, డబ్బు లేదు, తినడానికి మెతుకులు లేని జీవితం తనది, నలుగురు అవమానించే జీవితం. ఎప్పుడైతే దేవుని సంఘానికి, ఎప్పుడైతే దేవుని రాజ్యం వైపు తను అడుగులు వేసిందో, మీరందరికీ తెలుసు,
బోయాజు తనను వివాహం చేసుకున్నాడు. బోయాజు ద్వారా ఎవరు వచ్చారు? మరలా యేసు ప్రభు వారి వంశవాళి వచ్చింది. ఆమెను హల్లెలూయా. చూడండి, ఒక శపింపబడిన ఒక జీవితం అంతం అయిపోయింది తన జీవితంలో. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమనుకుంటారు? చచ్చిపోతే పోద్ది అనుకుంటారు. అవునా? దేవుణ్ణి అంటే దేవుడే నా జీవితాన్ని ఇలా చేశాడమ్మా, నా జీవితం మారా జీవితం. ఇప్పుడు అంత విచారం తన జీవితంలో ఉంది. అటువంటి విచారాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఆమెను హల్లెలూయా. నీ విచారాన్ని ఈరోజు కొట్టివేయబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. నువ్వు ఒక్కటి చేస్తే చాలు, నువ్వు తిరిగి వస్తే చాలు. నీవు దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి ఆయన వైపు చేతులు చాచి నువ్వు ఎక్కడో ఏడుస్తున్నావు. నీ అన్న వాళ్ళ దగ్గర ఏడుస్తున్నావు, నీ పిల్లల దగ్గర ఏడుస్తున్నావు, నీ కుటుంబంలో ఉన్న అనేక మంది వద్ద ఏడుస్తావు, రోడ్డు మీద ఎవరో వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర ఏడుస్తున్నావు. కానీ దేవుని వద్ద ఎప్పుడైనా ఏడుస్తున్నావమ్మా? ఈరోజు నీ స్టైల్ మార్చుకో. నువ్వు ఏడ్చి ఆ ఏడ్పేదో దేవుని వద్దకు వచ్చి ఏడ్చినట్లయితే దేవుడు నీ జీవితాన్ని, నీ మారా అనుభవాన్ని ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇంతవరకు మనల్ని తీసుకొచ్చింది ఎందుకు? మధ్యలో ఆపేయడానిక? మధ్యలో విచారంతో బాధపడితే మనల్ని చంపేయడానిక? లేదు లేదు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. అడుగు ప్రతివానికి కొలత లేకుండా ఆయన ఇస్తాడు. ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడు, గడ్డికి మొలిచే పూలను ఆయన పోషిస్తున్నాడు. వాటి కోసం ప్రాణం పెట్టలేదు ఆయన, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నీ కోసం నా కోసం ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక తీని ఆయన సమస్తాన్ని నీకెందుకు ఇవ్వలేడని అడుగుతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. చూడండి, ఆయన చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డాడే నీకోసం. నీ విచారం, నీ కుటుంబంలో నా పరిస్థితి ఆయన తీయలేడా? కానీ తీయాలంటే నువ్వేం చేయాలి? అన్నా వలే రావాలి, నయోమి వలె తిరిగి రావాలి, తప్పుపోయిన కుమారుడి వలె తిరిగి రావాలి. తప్పుపోయిన కుమారుడి పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి ఎన్ని రోజులు వచ్చింది తనకి? ఎన్నాళ్ళు అక్కడ బ్రతికాడు అని అంటే అక్కడ ఉన్నన్ని రోజులు ఈ విచారంలోనే నేను ఉంటా, ఈ బాధలో నేను ఉంటా, ఇలాగే ఉంటా. నాకు ఈ విచారం పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ అనారోగ్యం పోవాలి, ఈ దుస్థితి మార్చబడాలి, నా బిడ్డలు మార్చబడాలి, నా కుటుంబం కట్టబడాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆ విచారంలో అలాగే ఉండి విచారిస్తూ 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 అలా ఉంటే విచారించి చచ్చిపోతావు. అయితే ఈ విచారంలో, ఈ బాధలో నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని వద్దకి రావాలి. తప్పిపోయిన కుమారుడు చేసింది ఒకటే, దేవుని వద్దకు వచ్చాడు. నా తండ్రి అంటే అనేకులకు ఆహారం ఉంది, నేను ఇక్కడ ఎందుకు వచ్చి ఈ పందుల పొట్ట నేను తినాల్సిన అవసరం ఉందయా? నేను అక్కడికి వెళ్ళిపోతా. నా తండ్రి అంగించకపోయినా పనోడులా పడుంటా, ఆయన నాకు ఆహారం ఇస్తాడు, ఆ పనోళ్ళతో పాటు తింటాను అని తిరిగి వచ్చాడు. తన తండ్రి కోపిస్తా? తన తండ్రి దుర్మార్గుడా? నువ్వెందుకు వచ్చావనేవాడా? పోరా అనేవాడా? ఆస్తి అంతా పోగొట్టావు పోరా అంటాడా? అన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, నువ్వు చేయాల్సింది ఒకటే. నీ విచారానికి కారణం ఒకటి, నువ్వు టెస్ట్ చేయబడిన నీ విశ్వాసాన్ని బట్టి, లేదా నీకు నువ్వు తెచ్చుకున్నావు దేవుడి నుంచి దూరం అయిపోయిన ఆ అనుభవాలను బట్టి. చూడండి, ఒకటి దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ విచారం వల్ల ఉండొచ్చు, లేదు నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్న ఆ విచారం వల్ల ఉండొచ్చు. ఏ విచారం అయినా నువ్వు మోకరించి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు విచారానికి బదులు సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషం అంటే పరిపూర్ణమైనదంట. ఆమేన్ హల్లెలూయా. ఈ లోకం ఇచ్చినట్లుగా తాత్కాలికమైన మెడిసిన్స్, తాత్కాలిక ముందు వల్లనో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సినిమాల వల్లనో, లేకపోతే ఈ జబర్దస్త్ చూస్తే కదా ఎంటర్టైన్ అవుతాం, అటువంటిది కాదు. ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మరి అదేవిధంగా సాతాను కూడా కొన్నిసార్లు మనకి ఈ మనోవిచారాన్ని కలగజేస్తాడండి. ఎస్తేరు గ్రంథంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 4వ వచనానికి వెళితే,
ఎక్కడ చదువుతున్నాం మనం? ఇది 4:4. వాళ్ళు ఒక్కసారి చదవమ్మా. అక్కడ రాని గొప్ప మనోవిచారము కలదై. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాణికి కూడా ఏ విచారం? ఇక్కడ మనోవిచారం. అరే, రాణికి ఆహారం ఉంది, ఫుడ్ ఉంది. మీరు అనుకుంటారు నేను ఇక్కడ ఏదో లంకలో ఉన్నాను, నాకు వచ్చేది 20,000 లేదా 5,000 10,000 ఏదో చిన్న పనులు చేసుకుంటున్నాను, అందుకే నాకు ఈ విచారం బాధలో. శుభ్రంగా వాళ్ళంటే కోట్లు సంపాదిస్తున్నారు, ఒక్కొక్కరు 500 ఎకరాల చెరువులు వేస్తున్నారు, లేకపోతే పలానా ఆయన ఒక 2 లక్షలు సంపాదిస్తున్నాడు, అలా హ్యాపీ ఉంటుందని మీరు అనుకుంటారు. అది చాలా తప్పు. ఎవడ బాధలు ఆడుకుంటున్నాయి, అర్థమైంది? ఇక్కడ రాణి గారికి కూడా ఒక బాధ. ఎవరేమో మహారాణి, ఎన్ని 170 సంస్థానాలకు రాని, ఒక్క దేశానికి కాదు, అన్ని సంస్థానాలు ఉన్నాయి ఆ సమయంలో. అంత గొప్ప మహారాణికి మనోదుఖం కలిగిందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ మనోదుఖానికి కారణం ఎవరు? దుష్టుడైన హామాను. హామాను అంటే దుష్టుడు అని అన్నారు. దుష్టుడు అంటే సాతాను. అంటే ఇప్పుడు ఈ హామాను, ఈ సాతాను గాడు తీసుకొచ్చాడు ఈ దుఃఖాన్ని. 2 దుఃఖాలు ఆల్రెడీ చెప్పేశాను. ఒకటి ఏంటనంటే దేవుడు టెస్ట్ చేస్తుంటే వచ్చిన దుఃఖం, ఇంకోటి తనకు తాను తెచ్చుకున్న దుఃఖం, మూడోది సాతాను కలగజేసే దుఃఖం. ఇప్పుడు ఈ దుఃఖం ఎవరి వల్ల వచ్చింది? హామాను గాడు. వాడి బాధ ఏంటనంటే మొర్దెకై నమస్కారం పెట్టట్లా. వాడికి కావలసిన ఒక నమస్కారం. మొర్దెకై గారేమో నమస్కారం చేయడు. ఎందుకు? 127 అండి. చూడండి, ఈ మొర్దెకై ఆయనకి నమస్కారం పెట్టట్లేదని ఈయనకి చాలా కోపం వచ్చేసింది. అధికార వ్యామోహం బాగా. ఈ రాజుగారేమో అసలు ఈయనకి మంచి ఉన్నత పదవిచ్చి పక్కన కూర్చోబెట్టి ఉంగరం ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా బాబు హామాన్ అంటున్నాడు. హామానేమో మంచి పదవిలో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, అధికార ఇదితో ఉంటే ఒకే ఒక ఈగో ఈ మొర్దెకై గురించే ఆలోచిస్తున్నాడు ఆయన. అరే, అందరూ చూస్తున్నారుగా బాగానే, కానీ ఈ మొర్దెకై గురించే పట్టించుకుంటాడు. ఈ మొర్దెకై ఏంటరా బాబు నాకు నమస్కారం చేయడు, పట్టించుకోడు, ఈడొక్కడేరా, ఇన్ని 100,000 మంది ఉంటే ఈడొక్కడే ఏంటరా బాబు నా జీవితంలో ఎట్లా ఉన్నాడు, ఈయన చంపేత పోలా అనుకున్నాడు. అయితే ఇంకోటి వచ్చాడు, ఈ హామాన్ గడితో ఉన్నవాడు. అయ్యా ఈ మొర్దెకై ఒక్కడిని చంపితే నీకేమవుతుంది? వాళ్ళు చాలా మంది ఉన్నారు యూదులు, వాళ్ళందరూ లేపే. ఈడు చూడు మళ్ళీ ఈ మొర్దెకై ఒక్కడు కాదు, ఈ అందరూ లేపేది పోలా అని చక్కగా ఉచిత సలహా ఇచ్చాడు, కొంతమంది ఇచ్చినట్టు. అయితే అప్పుడు మొదలైంది వీడికి, అయితే అదే పని చేయాలి రా, వీళ్ళు లేపైతే సరిపోదు, కానీ వీడికి లాగే మళ్ళీ ఇంకా చాలా మంది తయారవుతారు కాబట్టి మొత్తం అందరం లేపేద్దాం అని చెప్పి చక్క ఉందరం తీసుకున్నాడు, ముద్ర వేసాడు, అప్పను కొట్టాడు. అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. పలానా ఏప్రిల్ నెల 1వ తారీఖున 1వ దినాన పలానా 6ంటికి అందరం చంపేయండి. యూదులు ఎంతమంది ఉంటే అందరూ చచ్చిపోవాలి, అందరూ చంపేయాలంతే, రాజుగారు ఆజ్ఞక. ఇప్పుడు కోర్టులోని శిక్ష చేశారు నేను చంపేమని, ఎవరైనా కాపాడతారా? దుబాయ్లో నేను చంపేమన్నారు, తలైపోయమన్నారు రోడ్డు మీద పెట్టి, ఎవరు ఆపుతారు? ఎందుకంటే ఏమందే వాళ్ళు, మళ్ళీ ఆయనే వద్దంటేనేగా జరిగేది, అవునా కదా? ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే అందరం లేపేయాలా, అందుకని ఒక దుఃఖం కలిగింది. ఎందుకు దుఃఖం కలిగేది? ఇప్పుడు అమ్మా నా ప్రజలందరం చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతే మేము రాలా, రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు వచ్చినప్పుడే రావాలి. ఒకవేళ వెళ్ళి మనం కనపడ్డామనుకో, నిలబడ్డామనుకో, రాజుగారు చంపేస్తారు. ఇదో దుఃఖం. ఈ పరిస్థితి ఏదో రాజుగారికి వెళ్ళే ముందు వస్తే బాగానే ఉండేది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు కాదు, ఈ హామాన్ గాడేమో అందరం చంపించేస్తున్నాడు. వాళ్ళని చంపేస్తే నేను యూదురాలని, నన్ను చంపేస్తారు, నా ప్రజల్ని చంపేస్తారు. కాబట్టి ఇప్పుడు విచారము, ఇది ఎవరితో పెట్టుకునే వ్యవహారం? రాజుగారితో పెట్టుకునే వ్యవహారం ఇది. మన ప్రధానమంత్రికి మనకే జరుగుతున్న పోరాటం ఇది చెప్పుకోవాలంటే.
అవునా కదా? అంతవరకు ఎందుకు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్తోనే పెట్టుకోలేము. మన అధికారులు మరి ప్రధానమంత్రితో ఎలా పెట్టుకోగలం? కాబట్టి మరి అక్కడ ఉన్న మరి ఆ దేశ అధికారితో పెట్టుకుంటున్నారు వీళ్ళంతా. ఈ రూల్ మార్చడం ఎవరు సాధ్యం అవ్వదు. ఎందుకంటే పంపించేశారు ఆల్రెడీ. వెళ్ళిపోయిన తాకీదులు 127 సంస్థానాలలో ప్రజలను కోల్పోవడం అంటే ఆషామాషా కాదు. మన పిల్లలు మన కుటుంబంలో వారికి ఏదో జరుగుతుందంటే మనం ఎంత భయానికి గురవుతాం, మన ఎంత విచారానికి వెళ్ళిపోతాం. మన కుటుంబంలో ఉన్న వారికి ఏ కోవైట్లోనో ఏదో శిక్ష పడిందండి, అయితే మనం ఎంత దుఃఖానికి గురవుతాం. అంతవరకు ఎందుకు మన బంధువు కాదు, మన ఊరోడే, మనతో పాటు పెరిగినోడే, పలానా ఏరియాలో దుబాయ్లో రాజుగారు శిక్ష విధించారంట, ఉరి శిక్ష అంటే పలానా రోజు అంటానంటే మనం బాధపడతాం లేదా? అలాంటిది కుటుంబంలో ఉన్న వారందరినీ చంపేయాలని మరి చూస్తూ ఉన్నారండి. అప్పుడు ఆ మనోదుఖం, ఆ వేదన, విచారం కలిగింది. ఆ విచారం నుంచి వారు తప్పించుకోవడానికి వారు చేసింది ఏంటో తెలుసా? వారి పిల్లలు, వారి కుటుంబంలో ఉన్నవారు, వారిలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆ గ్రామంలో ఉన్నవారు, దేశంలో ఉన్న వారందరికీ కూడా ఎస్తేరు మహారాణి ఒక చెప్పింది, 3 దినాలు మీరు ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థన చేయమని చెప్పింది. ఎప్పుడైతే వారు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ ప్రార్థన మనవి దేవుడు విని వారి విచారాన్ని కొట్టివేసి వారి జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించాడండి. ఆమెన్, హల్లెలూయా. ఏ సాతానగాడు, ఏ దుష్టుడైన ఆ హామానగాడు ఏ ఉత్తరం రాసి వీళ్ళని చంపేయమన్నాడు, ఏ ఉరుకోయే అయితే మొర్దెకాయి విషయంలో వారి ఇంటి ముందు 50 మూరలు చేసి పెట్టాడు, ఆ హామానగాడు తల ఇప్పుడు లెగిసిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఈ విచారము, ఈ మనోదుఖం ఇదంతా పోవాలంటే వీరందరూ ఏం చేశాడు? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఎప్పుడైతే 3 దినాలు ఉండి ఉపవాసించి ప్రార్థించారో ఆ యొక్క హామాను అంటే ఆ దుష్టుడు ఈ సమస్యని, ఏ విధమైన సమస్య వాళ్ళ మీద తీసుకొచ్చాడో ఆ సమస్య ఆడి మీద పడిపోయింది. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఆమెన్ గాడి మీద పడిపోయింది. ఇప్పుడు ప్లేట్ అంతా, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ విచారం కొట్టివేయబడటమే కాదు, సంతోషాన్ని ఇస్తా. ఎటువంటి సంతోషం? పరిపూర్ణమైన సంతోషం ఇస్తానన్నాడు ఎవడైతే నా మీద ఆనుకుంటాడో. ఆమెన్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్పినట్టు ఎవడైతే నా మీద ఆనుకుంటాడో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తా, వాడిని నేను బలపరుస్తానన్నాడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి మొర్దెకాయి విషయంలో మొర్దెకాయి చనిపోవాలి, వారి ప్రజలు చనిపోవాలి, కానీ దేవుడు మొర్దెకాయిని విడిపించాడు, ఆ ప్రజలందరినీ విడిపించాడు. అదేవిధంగా ఎవడైతే సమస్య తీసుకొచ్చాడో ఆయనే ఉరివేపించేశాడు. ఆమెన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇప్పుడు సంతోషమా? మహా సంతోషం. ప్రజలకి మహా సంతోషం. సమస్య తప్పింపబడటమే కాదు, పూర్తిగా నయమైపోయి మానిపోయి ఉండే కనపడట్లా. అసలు ఆమానగాడే లేడేక. ఇప్పుడు రాజ్యం, అధికారం ఎవరికి వచ్చింది? ఇప్పుడు మొర్దెకాయికి వచ్చింది. ఎంత క్షణాల్లో జరిగిపోయింది? కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. కొన్ని క్షణాల్లో, కొన్ని రోజుల్లో, 3 రోజుల్లో. ఒకవేళ నీ పరిస్థితి మారట్లేదేమో, ఒకవేళ నీ పరిస్థితి మొండిగా ఉందేమో, ఒకవేళ నీ విచారం చాలా భయంకరంగా ఉందేమో, నీ కుటుంబ పరిస్థితులు మారట్లేదేమో, అవి ఎన్నో రోజులుగా తరతరాలుగా అట్లాగే పట్టి పిడుస్తున్నాయేమో. దేవుడు మనకిచ్చే ఒక కీ ఏంటో తెలుసా? 3 దినాలుగా నేను ఉపవాసించి ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ చరిత్ర మార్చినట్లు నీ చరిత్ర కూడా మారుస్తాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. నీ చరిత్ర మార్చబడాలనంటే నువ్వు హన్నా వలె ఆయన వద్దకు రావాలి. మోయాబు దేశాన్ని విడిచిపెట్టిన నయోమి వలె నువ్వు రావాలి. తప్పిపోయిన కుమారుడు వలె తిరిగి నువ్వు రావాలి. మొర్దెకాయి ఎస్తేరు వలె 3 దినాలు నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన, అటువంటి విజ్ఞాపన ప్రార్థన, అటువంటి ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తావు, నీ విచారము కొట్టివేయబడుతుంది. అదే విధముగా దానితో పాటు నీకు దేవుడు సంతోషాన్నిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ లోకములో ఏది కూడా నీ విచారాన్ని నుంచి నిన్ను విడిపించదు. ఈ లోకంలో ఉన్న ఏ మెడిసిన్ కానీ, ఏ ముందు కానీ ఆ విచారం నుంచి నేను విడిపించదు. కానీ ప్రియ సంఘమా, దేవుడు ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన వద్దకు వచ్చేవాడిని ఏమాత్రమును తోసివేసేవాడు కాదు. ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాబట్టి మనకు ఉన్నది ఒకే ఒక ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన పాదాలకు వద్దకు రావడం. ఆయన పాదాల వద్దకు వచ్చినట్లయితే మన విచారాలు కొట్టివేయబడతాయని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.